హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఐపీఎల్ అయిపోయిందని అనుకుంటున్నారు కదా, కానీ అసలైన డ్రామా ఇప్పుడే మొదలైంది ఫ్రెండ్స్. ప్లేయర్స్ వేలానికి రావడం కాదు, ఇప్పుడే జట్లు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాయి. ఎవరిని వదిలేయాలి, ఎవరిని లాగేయాలి, ఎవరితో ట్రేడ్ చేసుకోవాలి, ఇవే ఇప్పుడు ఐపీఎల్ ట్రెండ్ విండోలో హాట్ టాపిక్స్. సిఎస్కే నుంచి ఎస్ఆర్హెచ్ వరకు, సంజు శాంసన్ నుంచి అంకిత్ వర్మ వరకు ఆటగాళ్ల మధ్య భారీ మార్పిడి సంభవించబోతుంది. ఇప్పటికే టాప్ ప్లేయర్లు న్యూ జెర్సీల కోసం రెడీ అవుతున్నారు. మరి మీ ఫేవరెట్ ప్లేయర్ వచ్చే సీజన్లో మళ్ళీ అదే జట్లో ఉంటాడా, లేక అతను మళ్ళీ మైదానంలో ప్రత్యర్థిగా కనిపిస్తాడా? ఈ ట్రేడింగ్ సీజన్ మిమ్మల్ని షాక్ గురి చేయనుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2026కి ముందు జరిగే భారీ టర్నింగ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 ముగిసి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఐపీఎల్ 2026 ట్రేడ్ విండో గురించి చర్చ మొదలైంది. సాధారణంగా ప్రతి సీజన్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన నెల రోజుల తర్వాత ట్రేడ్ విండో ఓపెన్ అవుతుంది. ఈసారి జూలై 4 నుంచి ఇది ప్రారంభమై ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కు ఒక నెల ముందు వరకు తెరిచి ఉంటుంది. ఈ ట్రేడ్ విండో సమయంలో జట్లు ఆటగాళ్లను ఒకరికొకరు మార్పిడి చేసుకోవచ్చు, లేదా తమ పర్సులో డబ్బు మిగిలి ఉంటే నగదు చెల్లించి ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ట్రేడ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆమోదిస్తారు, మరియు ఆటగాడు కూడా దీన్ని అంగీకరించాలి. మరి ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో చెన్నై సూపర్ కింగ్స్ ఏ ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవాలని చూస్తుందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1 మిచెల్ ఓవెన్. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్ను పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ స్థానంలో రీప్లేస్మెంట్గా తీసుకుంది. అయితే లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మ్యాక్స్వెల్లకు గాయాలు కావడంతో జోస్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి నలుగురు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండడంతో పంజాబ్ అతను ఉపయోగించుకోలేకపోయింది. అందుకే ఓవెన్కు ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కడం కష్టమైంది. ఈ నేపథ్యంలో సిఎస్కేకి ఓవెన్ ఓ మంచి ఎంపిక కావచ్చు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్లకు తోడుగా స్పీడ్ డిపార్ట్మెంట్లో మంచి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగల అటాకింగ్ ఓపెనింగ్ బ్యాటర్ సిఎస్కేకి చాలా అవసరం. డేవాల్డ్ బ్రేవిస్తో కలిసి 3వ స్థానంలో, అలాగే ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్లను ఓపెనర్లుగా నెంబర్ 4లో నిలబెట్టే సిఎస్కే ఒక యువ భయంకరమైన టాప్ 4ను రూపొందించుకోవచ్చు. ఇది జట్టు రీబిల్డ్ కోసం అత్యంత అవసరం అన్నమాట. నెంబర్ 2 మహిపాల్ లోమ్రార్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బాగా ఆడిన మహిపాల్ లోమ్రార్ను ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది, కానీ అతన్ని అసలు ఉపయోగించుకోలేదు. 40 ఐపీఎల్ మ్యాచ్ల్లో అనుభవం ఉన్నటువంటి లోమ్రార్ బ్యాటింగ్ ఆర్డర్లో దిగున బ్యాటింగ్ చేయగల సామర్థ్యం మరియు మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల నేర్పు అతని నెంబర్ 6 or 7 స్థానానికి ఒక మంచి అభ్యర్థిగా మారుస్తుంది. సిఎస్కేకి ఇతను పర్ఫెక్ట్ పిట్ కావచ్చు. నెంబర్ 3 సిమర్జిత్ సింగ్. ఢిల్లీ పేసర్ సిమర్జిత్ సింగ్ 2023లో ఐపీఎల్ గెలిచిన సిఎస్కే జట్టులో భాగం. అతను ఐపీఎల్ 22, అదేవిధంగా ఐపీఎల్ 2024లో సిఎస్కే తరపున మ్యాచ్లు ఆడాడు. అన్సుల్ కంబోజ్ మరియు మతీష్ పతిరణ వంటి పేస్ బౌలర్లు వాళ్ళు ఫెయిల్ అయితే కనుక అదనపు రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ అవసరాన్ని సిమర్జిత్ సింగ్ తీర్చగలడు. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో సిఎస్కే ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ ముగ్గురు ఆటగాళ్లు సిఎస్కేకు ఎంతవరకు ఉపయోగపడతారు? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఇప్పుడు ఐపీఎల్ 2026కు ముందు జరిగే టాప్ 5 భారీ ట్రేడింగ్ల గురించి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 లియామ్ లివింగ్స్టన్. ఆర్సీబీ టైటిల్ గెలిచిన లియామ్ లివింగ్స్టన్ వ్యక్తిగత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 8,75,00,000 పెట్టి కొనుగోలు చేసినప్పటికీ 10 మ్యాచ్ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. కీలక మ్యాచ్ల్లో రోమరియో షెపర్డ్ని కాదని ఇతను ఎంపిక చేయడం అతని విలువ తగ్గిందని చూపిస్తుంది. ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ అతని గత విజయాలను పరిగణలోకి తీసుకుని మిడిల్ ఆర్డర్ ఆప్షన్ కోసం అతని కోసం చూస్తున్నాయి. నెంబర్ 2 ఇషాన్ కిషన్. అద్భుతమైన సెంచరీ సాధించినప్పటికీ 11,25,00,000 ధర అతని ప్రదర్శనలో స్థిరత్వాన్ని చూపలేకపోయింది. 14 మ్యాచ్ల్లో 354 పరుగుల్లో 200 పరుగులు కేవలం 2 మ్యాచ్ల్లోనే వచ్చాయి. మళ్ళీ ముంబై ఇండియన్స్కి వెళ్ళడం అతనికి అనుకూలంగా ఉండవచ్చు. ఎస్ఆర్హెచ్లో నెంబర్ 3 స్థానంలో అతని స్థిరమైన పాత్ర లేకపోవడమే అతని ఫేలమైన ఫామ్కు ప్రధాన కారణం. నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్. కేకేఆర్ చేసిన అతిపెద్ద వేలం పొరపాటును సరిదిద్దుకోవాలి. 11 మ్యాచ్ల్లో కేవలం 142 పరుగులు, 20.28 సగటుతో అతని ప్రదర్శన నిరాశపరిచింది. అతని జీతం మొత్తం బడ్జెట్లో 20%. ఈ ప్రదర్శనకు ఇది నిలకడలేనిది. ఇషాన్కు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి ఎస్ఆర్హెచ్కి ప్రధాన పోటీదారుగా నిలిచింది. అయ్యర్ గత నెంబర్ 3 రికార్డు అతని సామర్థ్యం లేకపోవడం కాదని, పాత్రలో స్థిరత్వం లేకపోవడమని సూచిస్తుంది. నెంబర్ 4 సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ రవిచంద్రన్ అశ్విన్ మరియు శివన్ దుబేకు బదులుగా చెన్నై సూపర్ కింగ్స్కు మారే అవకాశం ఉంటుంది. ధోని వారసుడి కోసం వికెట్ కీపర్గా, కెప్టెన్గా సిఎస్కేకు అత్యంత అవసరం ఉంది.
18 కోట్ల విలువైన సామ్సన్ను 2022 ఫైనల్కు ఆర్ఆర్ను నడిపించిన నాయకత్వం అనుభవం ఉంది. ఈ ట్రేడ్ ఆర్థికంగా కూడా సెన్సిబుల్. జట్లు ట్రేడింగ్ ద్వారా తమ స్క్వాడ్లను సమతుల్యం చేసుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా మెరుగవుతాయి. ముఖ్యంగా ఖరీదైన ఆటగాడు అంచనాలకు తగ్గట్టుగా రాణించినప్పుడు ఇతర జట్లు అతడిలో ఒక అవకాశాన్ని చూస్తాయి. ఇది ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇదిలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడూ యువ ప్రతిభకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. గత 18 ఏళ్లుగా ఎంతోమంది అద్భుతమైన ఆటగాళ్లను ఈ లీగ్ వెలుగులోకి తీసుకొచ్చింది. అలాంటి ఒక సంచలనం సన్ రైజర్స్ హైదరాబాద్ 6 హిట్టింగ్ సెన్సేషన్ అంకిత్ వర్మ డెత్ ఓవర్లలో తమ పవర్ హిట్టింగ్తో ఎన్నోసార్లు ఫ్రాంచైజీకి కీలకంగా మారిన అంకిత్ అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఐపీఎల్ 2025 వేలానికి ముందు రిలీజ్ ప్లేయర్స్ లిస్టులో ఉండబోతున్నాడట. అసలు ఎందుకు ఈ పరిస్థితి, కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ గత 2 సీజన్లుగా ఒకే రకమైన వేలం వ్యూహాన్ని అనుసరిస్తుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసన్, ప్యాట్ కమిన్స్ వంటి కీలక ఆటగాళ్ల చుట్టూ తమ కోర్ నిర్మించుకుంది. వచ్చే సీజన్కు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించాలని ఫ్రాంచైజీ భావిస్తుంది. ఈ సీజన్లో ప్లేఆఫ్స్కి చేరలేకపోయినప్పటికీ పెద్దగా మార్పులు చేయకుండా చిన్న చిన్న సర్దుబాట్లు చేయాలని చూస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మైదానంలో కూడా ఒకే దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో కలిసి టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ దూకుడు విధానానికి కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ టోర్నమెంట్లో అత్యధిక స్కోర్లు, పవర్ ప్లేలో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన గత సీజన్లో ఈ దూకుడు ఆట కొన్ని పరిమితులను బయటపెట్టింది. తన తొలి సీజన్ అంకిత్ వర్మ ఆడిన 14 మ్యాచ్ల్లో 236 పరుగులు చేశాడు. దాదాపు 27 సగటుతో ఆడిన అంకిత్ ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాటర్కు ఇది మంచి ప్రదర్శనే. అతని అత్యధిక స్కోర్ 74 పరుగులు, అది కూడా తన 3 ఐపీఎల్ మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్పై సాధించాడు. అంతేకాదు టోర్నమెంట్లో అత్యంత వేగంగా 12 సిక్సర్లు కొట్టిన ఐపీఎల్ ప్లేయర్గా నిలిచాడు. కేవలం 66 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించగా అందులో 11 సిక్సర్లు స్పిన్ బౌలింగ్ పైన వచ్చాయి. ఇది స్పిన్ను ఎదుర్కోవడంలో అతని అద్భుతమైన సామర్థ్యాన్ని చూపిస్తుంది. అంకిత్ వర్మ తొలి సీజన్లో కేవలం 30 లక్షలకు అమ్ముడయ్యాడు. ఈ సీజన్లో అతను చూపిన ప్రదర్శన బట్టి చూస్తే వేలంలో మరింత మెరుగైన డీల్ కోసం అతను రిలీజ్ చేయమని కోరవచ్చు. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఇతర జట్ల అవసరాలను బట్టి అంకిత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవచ్చు. అయితే స్పిన్ను అద్భుతంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న పేస్ బౌలింగ్పై అంకిత్ వర్మ బలహీనతలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎస్ఆర్హెచ్ జట్లో ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్ వంటి ఆటగాళ్లు మిడిల్ ఓవర్లలో స్పిన్ను చీల్చి చెండాడే సత్తా కలిగి ఉన్నారు. 2026 పించ్ హిట్టర్ల నుంచి ఫ్రాంచైజీకి కావాల్సింది పేస్ బౌలింగ్ లెంగ్త్లను సరిగ్గా అంచనా వేసి ఆడగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు కావాలి. అంకిత్ వర్మ విషయంలో ఈ క్వాలిటీలోనే అతని అవకాశం బలహీనపడుతుందని చెప్పాలి. ఐపీఎల్ 2026 వేలంలో అంకిత్ వర్మ ఎస్ఆర్హెచ్తోనే ఉంటాడా లేక ఇతర జట్లకు వెళ్తాడా? ఒక 6 హిట్టింగ్ సెన్సేషన్ అయిన అంకిత్ వర్మ భవిష్యత్ ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.